ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా, మీరు నా ప్రభా అయా సమాధాన అధిపతి అయి ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభా మా తండ్రి, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించేటువంటి దేవా మా తండ్రి, మీ వైపు మేము చూడడానికి దేవా మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు, మంచి తరుణం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులంగా, రిక్తులంగా మా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ఉండగా మరొకసారి ప్రభా మా స్థుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. అలాగూ మా తండ్రి నాయన 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మా తండ్రి, మరొకసారి మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శక్తి గల మీ వాక్యం కొరకు స్తోత్రాలు, బలమైన మీ వాక్యం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించి బలపరిచి దేవా ధైర్యపరిచి ఉజ్జీవపరిచేటువంటి మీ వాక్యం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మరొకసారి మీ మెల్లడైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మా తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు ప్రత్యక్షమవుతూ ఉండగా దేవా ఇదిగో ప్రభా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి దేవా మీ వాక్యపు వెలుగులో దేవా మా తండ్రి ఇంకును ప్రభా మా తండ్రి మమ్మల్ని దిద్దుకొని దేవా మీ రూపంలోనికి, మీ స్వారూప్యంలోనికి ఇంకును మేము మార్చబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాలు మీరు కృప చూపించండి. మీ సేవకులు మీ ఆత్మశక్తి బలంతో మరొకసారి నింపి మీరే బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. అలాగే నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. షారోనాత్మి గీతాల్లో నుంచి 469వ పాట పాడుకుందాం. ప్రార్థన వినడి పావునుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శ్రేష్ఠ బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శ్రేష్ఠ బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరముడ నిన్ను ప్రణుతించెదను. పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి, శిరమును వంచి సరిగను వేడిన, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దినములోన చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవా దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యా ఒంటిగా కొండపై దీనుడవయ్యా ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రమను యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను చూడగను శ్రమను యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను చూడగను శాంతముతో శరణని వేడిన శాంతముతో శరణని వేడిన వేత్రమే ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఇలా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహము భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం పిల్లరా. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు వందనములు. బర్నబాస్ లేక
బర్నబా అనే వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకున్నాం. ముందుగా ఈ యొక్క బర్నబాను గురించి రాయబడిన పరిచయ వాక్కులు ఎక్కడ ఉన్నావో అందులోంచి ఒక భాగాన్ని మనం చదువుకొని ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అది అపోస్తల కార్య గ్రంథము 4వ అధ్యాయం 36-37 వచనాల్లో రాయబడింది. చదువుకుందాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. మరొక మారు మీ సన్నిధానంలోనికి ఈ విధంగా రావడానికి, మీ లేఖన భాగాలను ధ్యానం చేయడానికి మాకు అనుగ్రహిస్తున్న అవకాశం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ధ్యానమును మీరు ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీరే మాకు వాక్యమును వివరించండి. మీ వాక్య దీవెన మాకు సమృద్ధిగా దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా బర్నబాసును గూర్చి మరి అనేకమైన సంగతులు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుంటూ వెళ్లి, ఆ పిదప బర్నబా ఎలాగో తన జీవితాన్ని మరి సంఘానికి, దేవునికి ఎలాగో మరి తను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా జీవించాడో ఆ ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఈ యొక్క బర్నబాను గురించిన ఆ వివరాలు, ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం మనకి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 36-37 వచనాల్లో ఉంటది. ఈ బర్నబా యొక్క అసలు పేరు యోసేపు. ఇతడు లేవీయుడు. ఇతడు మధ్యధరా సముద్రంలో ఉండే కుప్రా అనే ద్వీపంలో ఉండే వాస్తవ్యుడు. అయితే ఆది సంఘము యెరూషలేములో ఏర్పడిన కాలంలో తాను యెరూషలేములో నివసిస్తూ ఉన్నాడు. ఈ బర్నబా మిగుల ఆస్తి కలిగిన వాడు, చాలా భూమి కలిగిన వాడు, ఒక ల్యాండ్ లార్డ్. అయితే తన గురించి మనం తెలుసుకుంటూ వెళ్తే, అతనికి అపోస్తలులు ఆదరణ పుత్రుడు లేక హెచ్చరిక పుత్రుడు అనే అర్థం వచ్చి బర్నబా అనే పేరు పెట్టారు. ఎందుకు బర్నబా అని పేరు పెట్టారో మనం బర్నబా యొక్క జీవిత వివరాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈ బర్నబా తనను తాను మాత్రమే కాకుండా తనకున్న ఆస్తిని కూడా దేవుని సేవలో వ్యయపరుస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్న అద్భుతమైన వ్యక్తి. అందుకే ఆనాటి అపోస్తలులు బర్నబాకు హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు అనే అర్థం వచ్చే ఆ పేరును తనకు నామకరణం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ బర్నబా చాలా మంచి గుణగణములు కలిగిన వ్యక్తి. ఇతను గూర్చిన వివరాలు అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, ఇలాగా అనేకమైన అధ్యాయాల్లో అనేక భాగాలలో బర్నబాను గూర్చిన అనేకమైన విషయాలు మనకు కనబడుతూ వస్తాయి. అపోస్తల కార్య గ్రంథము 11వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే బర్నబా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి రాయబడిన మాటలు మనం చూడొచ్చు. 11:24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్. ఒక మంచి వ్యక్తిగా ఆనాటి సంఘంలో తాను పేరు తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తాను విశ్వాసంతో నిండుకొనిన వ్యక్తిగా లేక ప్రభువునందు నిండు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా కూడా తను ఒక చక్కని స్థిరమైన సాక్ష్యాన్ని తాను సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక బర్నబాను గురించి మనం చెప్పాలంటే హీ వాజ్ ఎ బ్లెస్సింగ్ టు ద ఎర్లీ చర్చ్ ఇన్ ద ఎర్లీ డేస్.
ఆది సంఘం ఏర్పడిన ప్రారంభ దినాలలో ఆది సంఘానికి బర్నబా ఒక ఆశీర్వాదంగా జీవిస్తూ వచ్చాడు. తన భూమిని అమ్మి ఆ వెల తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి దానిని ఆనాటి సంఘంలో ఉన్న మరి దీనులైన వారి యొక్క అవసరాలు తీర్చడానికి, అక్కరలు తీర్చడానికి ఆ డబ్బును వేయపరచమని చెప్పి మరి అపోస్తలులకు ఆ డబ్బును అప్పగించిన వ్యక్తిగా మనం చూస్తాం. సో ఈజ్ ఎ గుడ్ గివర్, ఇచ్చేవాడుగా ఉన్నాడు. తన డబ్బును మాత్రమే కాకుండా తనను తానుగా దేవునికి అప్పగించుకున్న వ్యక్తి బర్నబాస్. ఈ బర్నబాస్ను గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు మనకు కనపడతాయి. యెరూషలేములో ఉన్న ఆది సంఘం మీదకి శ్రమ వచ్చినప్పుడు యేసు ప్రభువునే మెస్సీయగా గుర్తించి ఆయనను నమ్ముకున్న యూదులు ఆ శ్రమలకు తాళలేక చెదిరిపోయారు. చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొంతమంది చాలా దూరంలో ఉన్న అంతియోకియ అనే పట్టణానికి కూడా వెళ్లిపోయి వారి తల దాచుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. ఆ దినాల్లో చెదిరిపోయిన విశ్వాసులు, మరి ముఖ్యంగా అంత్యోకియ వెళ్ళిపోయిన విశ్వాసులు ఎలా ఉన్నారో వారి యోగక్షేమాలు ఏమి తెలియని పరిస్థితి. అప్పుడు సంఘ పెద్దలు లేక ఆది అపోస్తలులు బర్నబాను పిలిచి, నీవు అంత్యోకియకి వెళ్ళాలి, అంత్యోకియలో ఉన్న విశ్వాసుల యొక్క యోగక్షేమాలను విచారించి వారితో నువ్వు కొంతకాలం ఉండి వారిని నువ్వు ప్రోత్సహించి వారిని హెచ్చరించి రావాలని పంపించినట్లుగా అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయంలో చూస్తాం. బర్నబా ఏ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ గా గుర్తించబడ్డాడు. ప్రోత్సహించే వ్యక్తిగా, హెచ్చరించే వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా ఒక మంచి సాక్ష్యాన్ని పొందాడు గనుక శ్రమలలో చెదిరిపోయిన విశ్వాసులు ప్రోత్సహించబడాలని, హెచ్చరించబడాలని, ఆదరించబడాలని ఆది అపోస్తలులు యెరూషలేము నుంచి బర్నబాను అంత్యోకియకు పంపారు. అక్కడికి వెళ్లిన తర్వాత తాను అక్కడ శ్రమలో చెదిరిపోయిన విశ్వాసులందరినీ సమకూర్చి వాళ్ళకి దేవుని మాటలు బహుగా చెప్పి, ప్రభువును మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలి, ప్రభువును హత్తుకోవడంలో ఏమాత్రం మీరు సంశయించొద్దు, ఒక స్థిరమైన హృదయంతో ప్రభువును మీరు హత్తుకోండి అని చెప్పి వాళ్ళను బహుగా ప్రోత్సహించినట్లుగా మనం లేఖనాల్లో చూడొచ్చు అన్నమాట. అంత మాత్రమే కాకుండా అంత్యోకియలో బర్నబా యొక్క పరిచర్య ద్వారా అన్యజనులలో అనేకులు ప్రభు పక్షాన చేరతారు. అనేకులు ప్రభువును రక్షకుడుగా, దేవుడిగా గుర్తించి ప్రభువును నమ్ముకున్నట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా అంత్యోకియలో ఉన్న సంఘానికి, అంత్యోకియలో ఉన్న విశ్వాసులకి బర్నబా ఎంతో ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగజేసిన వ్యక్తిగా కనబడతాడు. ఎంతగా ప్రోత్సహించాడంటే అంత్యోకియలో ఉన్న విశ్వాసులు ఎంతగా ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుంటూ వచ్చారంటే ఆనాటి సమాజం అక్కడున్న శిష్యులను చూచి మొట్టమొదటిగా వారిని క్రైస్తవులు అని పిలిచారు. వీరు అచ్చం పూర్తిగా క్రీస్తులాగా జీవిస్తున్నారు, వీరు క్రైస్తవులు అనే పేరు అంత్యోకియలో ఉన్న శిష్యులకు ఇవ్వబడింది. దీనికంతటికి కారణం బర్నబా యొక్క ప్రయాస, బర్నబా యొక్క ప్రోత్సాహం. బర్నబా వారిని హెచ్చరించిన విధానాన్ని బట్టి అక్కడున్న విశ్వాసులు ఒక గొప్ప ఆత్మీయ స్థాయిని అందుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా సౌలు అనబడిన పౌలు దగ్గర కనుక మనం వస్తే, ఈ సౌలు యేసుక్రీస్తే మెస్సియా అనే విషయాన్ని అర్థం చేసుకోలేదు, గ్రహించలేదు, ఒప్పుకోలేదు. ఆనాడు ఒప్పుకున్న వారిని చాలా భయంకరంగా హింసిస్తూ వచ్చాడు. దాని గురించి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 9వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ లో మనకు కనబడుతుంది. సౌలైతే ఇంటింటా చొచ్చి ప్రభు నమ్ముకున్న స్త్రీలను బయటకు ఈడ్చుకుని వచ్చి వారిని చెరసాల్లో వేయిస్తూ వచ్చాడు. 9వ అధ్యాయం మొదటి వచనంలో సౌలైతే శిష్యులను బెదిరించుటయు, వారిని హత్య చేయుటయు తనకు ప్రాణాధారంగా చేసుకుని ఎంతో మందిని చంపటంలో ఒక బలమైన పాత్ర వహించాడు. అదే ప్రయాణంలో, అదే ప్రాసెస్ లో దమస్కులో ప్రభు నమ్ముకున్న వారిని కూడా
వారి నీరు కార్చాలి అనే ఒక తలంపుతో ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ లెటర్స్ తీసుకొని దమస్కుకు వెళ్తూ ఉన్న సమయంలో మిట్ట మధ్యాహ్నం ప్రభు పౌలు కనబడ్డం, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావనే స్వరం ద్వారా సౌలు అనబడిన పౌలుతో మాట్లాడినప్పుడు, ప్రభువా నీవెవడువు అని అడిగితే, నేను నీవు హింసించున్న యేసును అని చెప్పినప్పుడు తనకు అర్థమవుతుంది తాను యేసు ప్రభుని నమ్ముకున్న వారిని హింసించడం ద్వారా యేసు ప్రభుని హింసిస్తున్నానని. యేసు ప్రభువే మెస్సియాని గుర్తించి ఆ క్షణం నుంచి తాను యేసు ప్రభును దేవుడుగా మెస్సియాగా అంగీకరించి యేసు ప్రభు కొరకు జీవించడం ప్రారంభిస్తాడు. దమస్కులో తాను తన ఆ పరిచర్య లేక అక్కడున్న ప్రభు బిడ్డలతో కలుసుకుని క్రీస్తే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు దమస్కులో వాళ్ళు పౌలుని నమ్మరు. మోసంతో యుక్తితో మరలా మా మీద దాడి చేయడానికి ఇలా వచ్చాడు అనుకుని చాలా కలవరపడిపోతారు, చాలా భయపడిపోతారు. పౌలుని దగ్గరికి రానిరు, సరికదా పౌలుని చంపాలని ఆలోచన చేస్తారు. ఆ పరిస్థితుల్లో తాను దమస్కును విడిచిపెట్టి యెరూషలేములో ఉన్న అపోస్తలుల దగ్గరికి వెళ్తాడు. యెరూషలేములో ఉన్న అపోస్తలు కూడా పౌలుని అంగీకరించడానికి భయపడతారు. పౌలు యొక్క మార్పును నమ్మడానికి వారు ఎంతో సంశయిస్తారు. ఆ పరిస్థితులలో ఆది సంఘములో యెరూషలేము పట్టణములో అపోస్తలులతో ఉన్న ఈ బర్నబా, ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అని పేరు పొందిన ఈ బర్నబా సౌలుతో మాట్లాడి సౌలు యొక్క సాక్ష్యాన్ని విని తిరిగి అపోస్తలుల వద్దకు ఈ సౌలు అనబడిన పౌలుని తీసుకుని వెళ్లి, నిజముగా ఇతనిలో మార్పు వచ్చింది, ఇతన్ని మనం చేర్చుకుందామని చెప్పి పౌలును అపోస్తలులతో సమాధానపరుస్తారు. ఆ రీతిగా నిరుత్సాహపడిపోయిన సౌలును లేక సౌలు అనబడిన పౌలును బర్నబా బహుగా ఎంకరేజ్ చేసి తనను ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తాం. అంతటితో ఆగలేదు. అంత్యోకయలో తానున్న దినాలలో టార్సులో ఉన్న పౌలును తాను తెచ్చుకొని వారిద్దరూ కలిసి అంత్యోకయలో కొంతకాలం సేవ చేస్తారు. ఆ పిదప అంత్యోకయలో ఉన్న సంఘము ప్రార్థించి పౌలును బర్నబాను మొదటి మిషనరీ ప్రయాణం కొరకు ముందుకు సంసిద్ధం చేసి పంపిస్తారు. పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలో బర్నబా పౌలుతో పాటు ఉంటాడు. పౌలును హత్తుకొని పౌలును అంటిపెట్టుకొని ప్రతినిత్యము పౌలును ప్రోత్సహిస్తూ అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాలలో బర్నబా యొక్క సపోర్ట్ ద్వారా పౌలు తన యొక్క మొదటి మిషనరీ ప్రయాణాన్ని సంపూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. అయితే మొదటి మిషనరీ ప్రయాణంలో వారితో పాటు యెరూషలేములోనే ఉన్న మార్కు అను మారు పేరు గల యోహానును వారితో పాటు తీసుకుని వెళ్తారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణంలో వచ్చే మార్పులు, ఆ మార్పులకు మార్పు భయపడి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. మొదటి మిషనరీ ప్రయాణం సంపూర్తి చేసుకుని వచ్చిన తర్వాత తిరిగి రెండో మిషనరీ ప్రయాణానికి బయలుదేరేటప్పుడు వెనకబడిపోయిన మార్పుని ఈ మధ్యకాలంలో బర్నబా బహుగా ప్రోత్సహించి, మాతో వచ్చిన నీవు ఎందుకు మధ్యలో ఆగిపోయావు, ఆగిపోకూడదు, సాగి వెళ్ళాలి అని ప్రోత్సహించినప్పుడు తిరిగి రెండో మిషనరీ ప్రయాణానికి మార్పు సంసిద్ధపడతాడు. అలాగూ మరియ యొక్క కుమారుడైన మార్కు కూడా తన జీవితంలో నిరాశపడినప్పుడు, వెనుకాడినప్పుడు, వెనుకంజి వేసినప్పుడు మార్పును సహా ఈ బర్నబా ప్రోత్సహించినట్టుగా మనం చూస్తాం. రెండో మిషనరీ ప్రయాణంలో పౌలుతో పాటు మరలా మార్పును తీసుకెళ్లాలని బర్నబా ఆశించినప్పుడు పౌలు దానికి అంగీకరించాడు. అయితే బర్నబా పౌలు, శీల వారి ప్రయాణాన్ని వారు ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతే బర్నబా మార్కును చేర్చుకుని మార్కుని ప్రోత్సాహపరిచి మార్కును ఆత్మీయంగా ఒక పరిణతి కలిగిన స్థితిలో స్థిరపరిచినట్టుగా మనం చూస్తాం. మెట్టికి సమయంలో నేను చెప్పాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే, బర్నబా తన జీవితంలో, తన జీవిత దినాలలో అనేక మందిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. మరి ముఖ్యంగా
సౌలు అనబడిన పౌలు అపోస్తలుడుగా పిలువబడడానికి, ఎంతో గొప్ప దీటైన సేవ చేయడానికి ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచబడిన 14 పత్రికలు వ్రాయబడడానికి అపోస్తలుడైన పౌలు వెనకాల బర్నబా యొక్క బలమైన పాత్ర ఉన్నది. కృంగిన వేళల్లో ఎవరు పౌలును దగ్గరికి రాని చేర్చుకోని సమయాలలో బర్నబా బహుగా పౌలును ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ ముందుకు పురికొల్పిన కారణాన పౌలు అపోస్తలుడిగా మారి గణనీయమైన సేవ చేశాడు. ఇక మార్కును గురించి మనం చెప్పుకుంటే, యవనస్తుడైన మార్కు తాను వెనకబడిపోయినప్పుడు విడిచిపెట్టకుండా బర్నబా ప్రోత్సహించాడు, దగ్గరికి తీసుకున్నాడు, ఆదరించాడు, దేవుని మార్గాన్ని బోధించాడు, తనలో ధైర్యాన్ని నూరిపోశాడు. ఈనాడు మార్కు సువార్త మన చేతుల్లో ఉండడానికి, ఈ పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఒక పుస్తకంగా ఉండడానికి గల కారణం ఆనాడు చల్లబడిపోయిన చల్లారిన మార్కును బర్నబా ప్రోత్సహించడమే కారణం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. అంత బలమైన పరిచయం చేసిన అపోస్తలుడైన పౌలుకు మార్కు సువార్త రాసిన సువార్తికుడైన మార్కును తగిన కాలంలో బర్నబా గుర్తించి ప్రోత్సహించి ఇతరుల వలె విమర్శించకుండా క్రైస్తవ లోకానికి ఎంత గొప్ప భక్తులను అందించగలిగారు. కనుక బర్నబా లేకుండా పౌలు యొక్క పరిచర్య లేదు. బర్నబా లేకుండా మార్కు యొక్క పరిచర్య కూడా ఈనాడు సహా లోకానికి కావాల్సింది బర్నబా వంటి ప్రోత్సహించేవారు. లోకం నిరాశలో, లోకం ఎన్నో భయాందోళనల మధ్యలో కృంగిన వేళల్లో ఉన్న ఈ సమయంలో బర్నబా వంటి వారు లోకానికి, క్రైస్తవ సంఘాలలోకి కావాలి, వారు లేవాలి. బర్నబా యొక్క ప్రోత్సాహం ద్వారా ఆనాటి ఆది సంఘం ఎలాగ బలపడిందో, అపోస్తలుడైన పౌలు, సువార్తికుడైన మార్కు ఎలాగూ వారి పక్షంగా ఉన్న దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగారో, ఈనాడు ఈ కష్ట దినాల్లో అనేక భయాల మధ్య కృంగిపోతున్న మనుషుల మధ్యలో ఎదుటి వారిని ప్రోత్సహించి, ఎదుటి వారిని ఉత్సాహపరిచి, దేవుని వాక్కులతో, వాగ్దానాలతో ధైర్యపరిచి ముందుకు నడిపించే బర్నబాలు కావాలి. అటువంటి ప్రోత్సాహపరిచే, ఉత్సాహపరిచే, ఆదరించే, బలపరిచే ఆత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఆది సంఘములోని బర్నబా అనే వ్యక్తిని గురించి ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. తన యొక్క గుణగణాలను మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆది అపోస్తలు తనకు పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఒక ఆదరణ పుత్రుడుగా, హెచ్చరిక పుత్రుడుగా ఆది సంఘంలో ఒక బలమైన పాత్ర వహించగలిగినందుకు స్తోత్రాలు. ఆది సంఘంలో అనేకులను ప్రోత్సహిస్తూ వచ్చాడు. అంత్యోక్యలోని విశ్వాసులను ప్రోత్సహిస్తూ వచ్చాడు. సౌలు అనబడిన పౌలును ఎవరూ చేర్చుకున్నప్పుడు పౌలును ప్రోత్సహించి సేవలో ముందుకు వెళ్లేటట్లుగా గొప్ప సపోర్ట్, ప్రేరణ, స్ఫూర్తి ఇచ్చాడు. అలాగే చిన్నవాడైన మార్కును కూడా దగ్గరికి తీసుకొని బ్యాక్ స్లైడ్ అయిపోయిన పరిస్థితుల్లో, వెనుకంజ వేసిన పరిస్థితులలో హెచ్చరించి, ప్రేమతో ప్రోత్సహించి నాయన ఒక సువార్తికుడిగా తీర్చిదిద్దగలిగినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభా, ఈనాడు సమకాలీన లోకానికి, క్రైస్తవ సంఘానికి బర్నబా వంటి హెచ్చరిక పుత్రులు, ఆదరణ పుత్రులు కావలసి ఉన్నారు. లోకంలో ఎంతో నిరాశ, సంఘంలో మా తండ్రి ఎందరో గాయపడిన వారు,
కష్టాల్లో బాధల్లో ఉన్నవారు సంఘాల్లో ఉంటూ ఉండగా అట్టి వారిని హెచ్చరించి, ప్రోత్సహించి, ధైర్యపరిచి, ఉత్సాహపరిచే బంధబా వంటి వ్యక్తులను మా సంఘాల్లో మేము లేవనెత్తమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా, మా మట్టుకు మేము కూడా ఇతరులను విమర్శించే వారంగా కాకుండా, మాటలతో బాధ పెట్టే వారంగా కాకుండా, ప్రేమ కలిగిన ప్రోత్సాహపరిచే మాటలతో అనేకులను బలపరచటానికి నన్ను మమ్మను సాధనాలుగా వాడుకోండి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి. మీ సహాయాన్ని మాకు అందించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.